మరి రైల్వేసు ఏమీ చేయడం లేదా అనేది కూడా ఒక చర్చ. రైల్వేస్ ఏమీ చేయకపోవటం ఏముంది? రైల్వేసు ప్రయాణికుల భద్రత గురించి ప్రత్యేకంగా కొంత సొమ్ముని కేటాయిస్తున్నారు. ఆ సొమ్ము భద్రతా అంశాల మీదే ఖర్చు అవుతుందా, ఎక్కడైనా వేస్ట్ అవుతుందా అన్నది మనం చెప్పలేం. బట్ కేటాయింపులు మాత్రం జరుగుతున్నాయి. అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రయాణికులకు భద్రత కల్పించడం అని. భద్రత ఏ రూపంలో? ప్రమాదం జరగకుండా ఉండే రూపంలోనా? ప్రమాదం అన్నది ఎలా జరుగుతుంది? పట్టాలు సరిగా లేకపోతే రైలు పట్టాలు తప్పుతుంది, అప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఒకే లైన్లో రెండు రైళ్లు వెళుతుంటే ఒక రైలు ఆగితే వెనకాల నుంచి వచ్చిన రైలు దాన్ని గుద్దేస్తే ప్రమాదం జరుగుతుంది. అసలు రాకూడని లైన్లో రైలు వచ్చి రెండు ఎదురుబదురుగా వచ్చి గుద్దేసుకుంటే అదొక ప్రమాదం వస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్ ట్రాక్ మీద ఉన్న పాత బ్రిడ్జిలు సరైన మెయింటెనెన్స్ లేకపోతే అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఇవేంటి? రైళ్లు తిరగబడిపోవటం లాంటి ప్రమాదాలు. ఇవి కాక ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి. సేఫ్టీ అంటే అది ఒక్కటే కాదు కదా. రైల్వేస్లో క్యాటరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి రైల్లోని మధ్యకాలంలో సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు అన్నింటిలోనూ కూడా ప్యాంట్రీ కార్ అని ఒకటి ఉంటుంది. అక్కడే నడుస్తున్న రైల్లోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజులు ప్రయాణం చేసే ప్రయాణాలు కూడా ఉన్నాయి. అంచేత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ కూడా సదుపాయం చేయాలి. మధ్య మధ్యలో కాఫీలు ఇస్తుండాలి, టీలు ఇస్తుండాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. సో ఒక ప్యాంట్రీ కార్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి అక్కడ తయారు చేసే ఆహార పదార్థాలు కాలుష్యానికి గురైతే, ఆ ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ కూడా భద్రత అవసరం. ఆ భద్రత కాకుండా అది అక్కర్లేదు అని అనుకుంటే ఎలా కుదురుతుంది? అది భద్రతే. రైల్వే ప్రయాణికుడు భద్రత అంటే రైళ్లు తిరగబడిపోవటమే కాదు, రైల్లో ఇచ్చిన ఆహారం సరైనది కాకపోతే అది వాళ్ళకి అనారోగ్యం పాలు చేస్తే అక్కడ కూడా భద్రత అవసరం. అంతేకాకుండా దొంగలు రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి దూరి పడుకున్న ఆడవాళ్ళ మెడలో ఉన్న నగల్ని కట్ చేసి పారిపోతున్నది, కానీ సూట్ కేసులు పట్టుకుని పారిపోతున్నది కూడా లగేజ్ సేఫ్టీ. ఎందుకంటే ఆ ప్రయాణంలో వాళ్ళు నగలు, డబ్బు ఏదైనా తీసుకెళ్ళొచ్చా సూట్ కేసులో? మరి ఒక సంబంధం లేని వ్యక్తి, టికెట్ లేని వ్యక్తి రాత్రిపూట కంపార్ట్మెంట్లోకి వచ్చి నిద్రపోతున్న ప్రయాణికుడిని అతని లగేజ్ని పట్టుకు పారిపోతే మరి అది భద్రతా వైఫల్యం కాదా? సో భద్రత అంటే ఇది కూడా వస్తుంది. ఇలా మీరు ఆలోచిస్తే సామాన్లు పోవటము. మొన్న కేరళలో టెర్రరిస్ట్ అని అన్నారు, ఏదో ఒక కెమికల్ తీసుకొచ్చి చల్లి అగ్గిపులేసి వెలిగించేశాడు. భయపడి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన వాళ్ళు చచ్చిపోయారు, లోపలే ఉండే మంటలార్పుకున్న వాళ్ళు గాయాలతో మిగిలారు. అది భద్రతా వైఫల్యమే. అందుచేత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. కానీ ఏదైనా ఇలాంటిది జరిగినప్పుడు భద్రతా వైఫల్యం ఉంది అని పేపర్లు, ప్రజలు, ప్రపంచం కోడే కూస్తే అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది. కాలాతీతం కావటం వల్ల ఈ ఎపిసోడు అర్ధాంతరంగా ఇప్పుడు ముగిస్తున్నాం. తరువాతి భాగం మరో ఎపిసోడ్లో చూద్దురు గాని. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.